అంబేద్కర్ గారి సైనికులుగా పనిచేసినప్పుడే బీసీ సహోదరులు, ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు అందరూ వస్తారు. లేకపోతే మన కోసం ఈ దేశాన్ని ఊచకోత కొయ్యడానికి రెడీగా ఉన్నారు. గెలిచిండా లేదా మొన్న? అంబేద్కర్ గారిని ఎవడెవరైతే ఎరగడో, మహాత్మా పూలని ఎవరెవరైతే ఎరగరో, బుద్ధుని ఎవరెవరైతే ఎరగరో, పెరియార్ని ఎవరెవరైతే ఎరగరో, మీరు దాక్కోవడానికి పొక్కలు కూడా కాదు, గుంజి గుంజి చంపుతారు. ఈ దేశంలో బౌద్ధాన్ని ఎట్లా అయితే అంతమందించిర్రో వాళ్ళు దీక్షతోని పనిచేస్తూ కఠోరంగా శ్రమిస్తూ వాళ్ళ రాజ్యాన్ని తీసుకొస్తున్నారు. మనం పనిచేయట్లే, మన రాజ్యం రాదు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా సరే, మనం పనిచేయట్లే. ఇంతమంది, ఇంతకంటే ఎక్కువ మంది వచ్చారు. మీ అందరి లోపల భావాజాల వ్యాప్తి చేయాలనేటువంటి జిజ్ఞాస ఉంది కాబట్టి మీరు ఎంతసేపు అయినా కూర్చోగలిగారు. అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు హాజరిచ్చిపోయారు. ఈడ నా మీద ప్రేమతో ఎంతమంది ఉన్నారో, నరేష్ అన్న మీద ప్రేమతో ఎంతమంది ఉన్నారో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రేమతో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ ఆ ఓటేసేటప్పుడు క్రికెట్ కిట్లు ఇచ్చినోడికి, వాలీబాల్ ఇచ్చినోడికి, అంబేద్కర్ గారి విగ్రహం ఇచ్చినోడికి, అంబేద్కర్ గారి విగ్రహం ఆయన జేబులోకి వెళ్ళి ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఈ దేశానికి దశ దిశ చూయించినటువంటి వ్యక్తి కాబట్టి, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా కాబట్టి, గూగుల్ కూడా చూడండి, భారతదేశానికి భారత మాత ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ భారతదేశానికి భారత పిత ఉన్నాడు, ఆయననే బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మాట నేను చెప్పట్లే, భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూకి చేతిలో పెట్టినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో అంబేద్కర్, మనం ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని విభేదాలు చేసినా, ఎంత గుస్లాడినా, ఎంత లొల్లిలు పెట్టుకున్నా, నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా, కానీ ఈ దేశానికి మాత్రం తండ్రివి నువ్వేనయ్యా. నేను చచ్చిపోయినా, నువ్వు చచ్చిపోయినా, నువ్వు నిరంతరం బతికే ఉంటావు రాజ్యాంగం రూపంలో. యు ఆర్ ద గ్రేటెస్ట్ పర్సన్ అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ చెప్తాడు. ఇలాంటి విషయాల్ని మనం సమాజానికి అవగాహన అయ్యేటట్టు చెయ్యాలంటే ఇట్లా ఎంతసేపు అయినా కుర్చీలలో కూర్చోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, చుట్టూరుకున్నటువంటి మహనీయుల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఫోటో. ఒక్కసారి కార్యక్రమ నిర్వాహకులందరికీ గట్టిగా చేతులు నీళ్ళందరూ చప్పటి ఉంటుంది. ఇది నిజం, ఇదే నిజం. ఈరోజు అంబేద్కర్ గారిని ఏదో ఒక మూలకు కింద ఫోటోలలో నెట్టిపడేస్తున్నారు. ఛీ, దుర్మార్గులారా! అమ్మ పాలు తాగి రొమ్ము కుదడం కంటే కూడా నీచమైనదిరా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదో ఒక మూలకు ఇరికించడం. ఎవరు చేసిండు పోరాటం? ఈ దేశంలో ఒక రాజు ఉన్నంతసేపు మాత్రమే ఆయన ఇచ్చిన హక్కులు ఉంటాయి, కానీ తను మరణించిన తర్వాత కూడా హక్కులను శాసనాలు చేసిన ఏకైక మహారాజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహనీయుని ఆ మూలకు పెడతారు, ఈ మూలకు పెడతారు. ఇదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చే గౌరవం? మీకు మరి నచ్చుతుందని చెప్పండి. బాబాసాహెబ్తో పాటు మిగతా మహనీయులందరూ పెట్టిన చూడు, వాళ్ళందరూ గౌరవించుకోవడం మన బాధ్యత. ఇలా రెంజల రాజేసిన అంబేద్కర్ గారి మీద పాటలు రాసి, అంబేద్కర్ గారి మీద పాటలు పాడి, రేపు నేను చచ్చిపోతే నన్ను తీసుకుపోయి బాబాసాహెబ్ పక్కన పెడతారు. నేను ఎంత ఆఫ్టర్ ఇలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో సమానంగా చేస్తూ ఉన్నాను. ఇది ఎంత దుశ్చర్య! దీనివల్ల ఏం జరగబోతుంది సమాజంలో? తప్పా కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వాల్సిన విలువ ఖచ్చితంగా ఇవ్వాల్సింది. రెండు ముచ్చట్లు చెప్తా, గుర్తుపెట్టుకోండి మీ మనసులో. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదట నా గురువు బుద్ధుడు, మధ్యయుగంలో నా గురువు సంత్ కబీర్ దాస్, ఆధునిక యుగంలో నా గురువు మహాత్మా జ్యోతిబా ఫులే అన్నాడు. అయితే నాలాంటి ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుతాడు, అయ్యా ఈ ముగ్గురులో ఎవరు కూడా మీ సమకాలికులు కాదు కదా, మీకు బుద్ధుడు ఎట్లా గురువు అయిండు, కబీర్ ఎట్లా గురువు అయిండు, మరి మహాత్మా ఫులే ఎట్లా గురువు అయిండు అని. అయా బుద్ధుడు నాకు ఎందుకు గురువు అంటే, ఈ సమాజంలో వర్ణ వ్యవస్థ చేత పీడింపబడుతున్నటువంటి వేలాది కులాలైనటువంటి శూద్రులైనటువంటి ఒక వర్గాన్ని ఈ బ్రాహ్మణ్య వ్యవస్థ మొత్తం బానిసలుగా చేసి వాళ్ళ రక్త మాంసాలు పిండుకొని తాగుతున్నటువంటి సందర్భంలో వారికి జ్ఞానాన్ని అందించి తిరుగుబాటు చేసిండు. ఈ భూమి మీద మొట్టమొదటి, ఈ భారతదేశంలో మొట్టమొదటి తిరుగుబాటు పితామహుడు గౌతమ బుద్ధుడు, అందుకే ఆయన నా గురువు అని చెప్పిండు. ఇకపోతే సంత్ కబీర్ దాస్, కబీర్కి దోహేలు మాత్రమే తెలుస్తాయి. సంత్ కబీర్ దాస్ ఎంత గొప్ప విప్లవకారుడో చెప్తా వినండి. ఒకరోజు సంత్ కబీర్ దాస్ గారి మేకలు గుళ్ళోకి వెళ్ళి ఆకులు తింటాయి. ఏం తింటాయి?
లాస్ట్ రోజు చెప్పాలా ఏం తింటాయి. అప్పుడు ఆ బాపనయ్య అంటాడు, ఏం కబీరు నీ మేకలు గుళ్ళోకి వచ్చి ఆకులు తింటున్నావా, జర ఎల్లగొట్టు అంటాడు. అవి జ్ఞానం లేని బుద్ధిహీనత కలిగి ఉన్నాయి కాబట్టి నా మేకలు గుళ్ళోకి వచ్చినాయి, నేను మనిషిని జ్ఞానం ఉన్నాను నీ గుళ్ళోకి వచ్చినా అని. మరి గుళ్ళోకి మీరందరూ కూడా మీరందరూ కూడా అయితే ఒక చిన్న కార్యక్రమంలో ఒక పార్టీ నడుస్తూ ఉన్నది. ఒక మిత్రుడు కొంచెం బంద్ వేసుకొని వచ్చిండు. ఆయన ఏమంటున్నాడంటే, అబ్బా అన్న నేను ఒక్కసారి రాజేశ్వరం కూడా పాట పాడతాను ప్లీజ్, పాట పాడతానే అమ్మ తాగబోతుంది కదా మరి రాజేష్ తింటారా మళ్ళీ నువ్వు రాకురా అంటే, నేను పాడతాను నేను అన్నా రాదు దాదా ఎంత గొప్ప పరమార్థం పాడిన వాడు తాగైనా కానీ. అందరి ఇంట్లో ముంగట ఏముంటుంది, అదో చెట్టు ఉంటుంది ఇట్లా తిరుగుతారు చుట్టూగా. ఏం చెట్టు, వాడు తాగి ఏమని వాడిండో గుర్తా, తులసి నువ్వు దేవుడివైతే మేకాలెట్లా తిన్నాయే, నిన్ను మేకాలెట్లా తిన్నాయే, సర్వశక్తులను ధారపోసేటి దేవతవు నువ్వైతేనే నిన్నే నువ్వు కాపాడుకోలేవు, మమ్మల్ని ఎట్లా కాపాడుతావమ్మ తులసి, తులసి చల్ తులసి. నేను ఒక్కసారి పిచ్చోడైపోయినా, అమ్మ ఏంట్రా ఇది, ఏంట్రా ఇది అన్న అమ్మా. అప్పుడు అర్థమైంది సంతు కబీర్ దాస్ యొక్క దోహేలు ఎంత అద్భుతంగా ప్రజల్ని ప్రభావితం చేసేటో. అందుకే చిన్న చిన్న మాటల గొప్ప అర్థాన్ని రాసిన సంతు కబీర్ దాస్ గారు నా గురువు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇది కూడా సంతు కబీర్ దాస్ నుంచే తీసుకున్నా. ఒకవేళ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర స్నానం చేస్తే సర్వ పాపాలు కడగబడితే, తన ఇంట్లో తన బిడ్డలకు పట్టణ అన్నం పెట్టుకోవడం కోసం రోజు అదే గంగలో నిరంతరం శ్రమిస్తున్న జాలరి జీవితాన్ని ఆ గంగమ్మ ఎందుకు మారుస్తలేదు అని చెప్పి అడుగుతాడు. ఒకవేళ బండలను మొక్కుతే బతుకు రాత మారితే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా. అది సంతు కబీర్ దాస్ గారు చెప్పిన మాట తెలుగులో నేను స్పష్టం చేసిన. వీళ్ళ అంటే వీటిని నిజాయితీగా ప్రజలోకి చేర్చడమే నా పని. నేను చాలా సందర్భాలు చెప్తాను, నేను ఎప్పుడు మేధావిని, నేను పెద్ద టుపిరిస్కాన్ అని చెప్పా. ఏం చెప్తాను నేను, ఐఎమ్ జస్ట్ పోస్ట్ మ్యాన్. ఈ మహనీయులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మీ వరకు తీసుకురావడమే నా పని. నేను మాట్లాడుతున్నా, ఇప్పటి వరకు మాట్లాడినా, మీ మొబైల్లో రికార్డ్ చేసుకున్నా, మీ కెమెరాలలో రికార్డ్ చేసుకున్నా, ఏ ఒక్క మాట కూడా నాది కాదు ఈ మహనీయులదే.